రేపు వచ్చే గ్రూప్ 2 గ్రూప్ 1 ఉద్యోగాలలో కూడా ఏబిసిడి వర్గీకరణ అమలు చేస్తా అని చెప్పిన మాట ఇవ్వలేకపోయాడు. ఆయనకున్న ఒత్తిళ్ళు ఎక్కడ ఢిల్లీకి వెళ్ళి వచ్చిన ఒత్తిళ్ళు, రాష్ట్రంలో సమస్యలు ఎదురైనా తెలియదు, కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకునే పనిలో ఉండాలని చెప్పి ఇప్పటికి కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమం మరి ప్రదర్శన అయితే హైదరాబాద్లో ఉన్నదో దాదాపు 2 నెలల సంది రాష్ట్ర వ్యాప్తంగా మందకృష్ణ గారు కావచ్చు, ఎంఆర్పీ ఉద్యమ నాయకులు కావచ్చు, ఎక్కడికక్కడ కుటుంబ సభ్యులతో కలిసి ఆ ప్రదర్శన విధ్వంసం చేయాలని చెప్పి శ్రీకారం చుడితే దానికి ఏదో కుంటి సాకులు చెప్పి మేము పర్మిషన్ ఇవ్వట్లేదు, ఇబ్బందులు అవుతాయి, ఇక ఈ రోడ్లలో విఐపీలు తిరుగుతారు, ప్రతి బహిరంగ సభలు పెట్టినప్పుడల్లా హైదరాబాద్లో విఐపీలు తిరుగుతూనే ఉంటారు, విఐపీలు పరారైం పోరు. మొన్న మాలమానాడు మీటింగ్ పెట్టినాడు, ఆ రోజు విఐపీలు తిరగలేదు హైదరాబాద్లో. గతంలో ఎన్నో రాజకీయ పార్టీల మీటింగ్లు పెట్టినప్పుడు విఐపీలు తిరుగుతలేరా? ప్రతి రాజకీయ పార్టీకి పర్మిషన్ ఇస్తారు ప్రజాస్వామ్యంలో. ఎక్కడైనా వాళ్ళ సమస్యను చెప్పడం కానీ, వాళ్ళ కళా పోషణను ప్రదర్శించడం కానీ వాళ్ళ రైట్ అది. కానీ అంత మాత్రాన ఎవరు ఒత్తిళ్లకు లొంగి నువ్వు ఈ పర్మిషన్ ఇవ్వకపోవడం మంచిది కాదు, పునరాలోచించుకోవాలి. యథావిధిగా మరి 7వ తారీఖు జరిగే ప్రదర్శన కార్యక్రమం ఏదో ఖచ్చితంగా దానికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీగా కూడా మరి కేటీఆర్ గారు కూడా మొదటి నుంచి కూడా ఏబిసిడి వర్గీకరణ కట్టుబడి ఉండరు. దళితులకు అభ్యున్నతి కోసం పార్టీ కృషి చేసింది. ఖచ్చితంగా మరి అందరూ కూడా ఏబిసిడి వర్గీకరణ సహకరించాలి. ఈ 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమం అయితే హైదరాబాద్లో ఉందో దీన్ని అందరం కూడా విజయవంతం చేయాలి. ఏదైనా పర్మిషన్ ఇవ్వకపోతే జరగబోయే కార్యక్రమంలో కూడా కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఎందుకంటే డప్పు అనేది ప్రచారానికి నాంది. ఒకప్పుడు గ్రామాలలో ప్రచారాలు చేయాలన్నా మీడియా మాధ్యమం లేనప్పుడు కూడా డప్పు ద్వారా సాటించి మరి ప్రచారం చేసే కార్యక్రమం ఉండే. అలాంటి ప్రదర్శన చేయాలి. అంత పెద్ద ఎత్తున 1,00,000 డప్పులు అంటే మరి అంత డప్పును అవమానిస్తున్నట్టు, ఆ జాతిని అవమానిస్తున్నట్టు పర్మిషన్ ఇవ్వడం అనేది మాకు అనుమానం మరి రేకెత్తిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ పర్మిషన్ ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.